ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. పంతులు గారు అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా అక్క లక్ష్మి మీ ఇంటికి వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? సరే. హలో స్వప్నక్క, మా అక్క లక్ష్మి మీ ఇంటికి వచ్చిందా? రాలేదా? సరే. నాన్న రాలేదంట. సరే, ఫోన్ ఇటివ్వు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. శర్మని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గాని మీ ఇంటికి వచ్చిందా అండి? రాలేదా? సర్లేండి, మళ్ళీ ఫోన్ చేస్తాను. మా అమ్మాయి వచ్చిందా అండి? రాలేదా? థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. మాకేం వద్దనియా, నువ్వు అప్పుడప్పుడు వచ్చి మాతో గడిపితే చాలనియా. విష్ణు, ఏ రోజునైనా మర్చిపోతారు గాని అక్టోబర్ 8న నీ పుట్టినరోజు మాత్రం మర్చిపోరు. అభిమానించడం మొదలు పెడితే అంతే మేడం. ఉంటానండి. బాబు విష్ణు, చలికాలం వచ్చింది కదా, బ్లాంకెట్స్ చిరిగిపోయి పిల్లలు చనికి వణికిపోతున్నారు, కొద్దిగా అరేంజ్ చేయి బాబు. దానికే ఉంది, నేను చూస్తానులేండి. అదేనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతే బాబు, ఇంకేం లేవు. బాయ్ అమ్మా.
లక్ష్మి, కాలేజీకి టైం అవుతోంది, త్వరగా రా. ఎంతసేపు వాటితోనేనా? వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏమే, ఈరోజు కాలేజీకి లేటేనా? అలవాటైపోయిందమ్మా. నిన్నెవరు అడగరా? మొదట్లో అడిగేవారు, ఇప్పుడు అడగడం మానేశారు. హా, వీడు మాత్రం అడగడం మాండు. ఇదిగో లంచం ఇస్తే గానీ ముందు బడికి అలవాటు వెళ్ళవు. చేసింది నువ్వే. ఆ? ఒరే ఆగరా. బాయ్ అక్క, బాయ్ అమ్మా. అమ్మ, కాలేజ్ ఫీజు సంగతి ఏం చేసావు? ఒకరిని అడిగానమ్మా, 2 రోజుల్లో సర్దుతా ఉన్నారు. ఇవ్వగానే కట్టేద్దాం. అలాగే నాన్న. కాలేజ్కి లంచ్ బాక్స్, డ్రెస్ కొనువా? అలాగేనమ్మా. ఏదైనా పని దొరికిందండి? లేదు సుభద్ర. మీరు పనిచేసే కంపెనీ మూసేయడం వల్ల మనం కష్టాల్లో పడ్డాం కదండి. ప్రజల్ని మోసం చేసే అలాంటి కంపెనీల్లో పనిచేయడం కన్నా కష్టాలు పడ్డవే మేలు సుభద్ర. అయినా అలాంటి కంపెనీలు మూసేయడమే మంచిది. అంతేలేండి. అయినా ఇల్లు గడవడం ఎలాగండి? గుప్తా గారిని కొంత డబ్బు అడిగాను. ఆ, ఇస్తానన్నారా? ఓసారి రమ్మన్నారు. అన్ని విధాలా మనకు సహాయం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకు మనం ఏ క్షణాన పరిచయం అయ్యాము. మనమన్నా మన కుటుంబం అన్నా ఎంతో ప్రేమ. అలాంటి మంచి మనసున్న వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అరే మామా, నిన్న ఒక స్టూడెంట్ చేరిందిరా. అబ్బాబ్బా, అది పిల్ల అంటే పిల్ల కాదు మామా. మరి తెల్ల కాదురా,